ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధుడై ఉన్నటువంటి యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామమున ఈరోజు వాక్య ధ్యానమునకు 311 మంది సబ్స్క్రైబర్లు యూట్యూబ్లో ఉన్నటువంటి వీరందరికీ దేవుని పేరట ఉదయకాల వాక్యమునకు ప్రైజ్ ది లార్డ్ వందనాలు. ఈ నంబర్ ఎందుకు మెన్షన్ చేశానంటే 311 మంది మీ జీవితాల్లో దేవుని కార్యాలు మొదటి నుంచి ఇప్పటి వరకు ఎవరైతే ఈ ప్రార్థనలని ఈ వాక్యాలని అనుసరిస్తూ ఉన్నారో వారి జీవితాల్లో ఆవగింజ తెలుసు కదా, అంతా దేవుని మేలు జరగక పోదు. దేవుని మేలు ఈ వాక్యాలను ఈ ప్రార్థనలను అనుసరించేటువంటి మీ జీవితాల్లో దేవుని మేలు ఆవగించంతన్నా సరే జరిగి తీరుతుంది. అది నాకు 100కి 100 పాళ్ళు స్పష్టంగా తెలుసు నాకు. ఎందుకంటే నేను దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ వాక్యాన్ని పట్టుకొని ఎక్కడ ప్రార్థన చేయటానికైనా ఎక్కడ వాక్యం చెప్పడానికైనా వెళ్ళినప్పుడు అక్కడ దేవుని కార్యాలు జరగటం నేను చూసా. ఖచ్చితంగా మీరు అనుసరిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకొని ఎప్పుడుకో అమావాస్య పుణ్యానికి ఒకసారి చూస్తే కాదు, అప్పుడప్పుడు ఈ ప్రార్థనలని వాక్యాలని అనుసరించినట్లయితే ఒకసారి మీ జీవితాల్లో వెనక్కి తిరిగి చూసుకుంటే ఖచ్చితంగా ఆవగింజ అంత మేలైన మీ జీవితంలో జరుగుంటుంది ఈ ప్రార్థన ఈ వాక్యాల వల్ల. ఎందుకంటే నేను ఎక్కడ ప్రార్థన చేసిన ఆ ప్రార్థన ఆయన ఆలకించడం, సమాధానము వాళ్ళ జీవితాల్లో దేవుడు తీసుకురావటం నేను చూసా. నా జీవితంలో నేను చూసా. దేవుడు నాకు ఆ రీతిగా తోడై ఉన్నాడు. ఇకపోతే ఇక మీదటికి మీ జీవితాల్లో దేవుని ఆశీర్వాదాలు మెండుగా రావాలని కోరుకుంటూ ఉన్నా. మీరు కూడా దేవుని పనిలో మీ కానుకలు పంపించవచ్చు. దేవుని పరిచర్యకి, దేవుని సేవకుని యొక్క ప్రయాస దేవునిది కాబట్టి ఈ ప్రయాస వ్యర్థము ఆయన పోనివ్వడు. ఈ ప్రయాసని ఆయన వ్యర్థంగా పోనీయడు. మిమ్మల్ని ఖచ్చితంగా దీవిస్తాడు. ఇకపోతే మీకున్న ప్రార్థన అవసరతలని వాట్సాప్ చేయొచ్చు. వాట్సాప్ నెంబరు ఈ యూట్యూబ్లోనే షార్ట్లో ఉంటుంది. ఇక ఈరోజు వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ఈరోజు వాక్య ధ్యానంలో మనందరికీ తెలిసిందే దేవుని రక్షణ వాక్యం, ఆయన యొక్క రక్షణను గురించినటువంటి విషయాలను ధ్యానించుకుందాం. ధ్యానించుకునే క్రమంలో ఆ రక్షణని నిర్లక్ష్య పెడితే జరిగేటువంటి పరిస్థితుల్ని ఇశ్రాయేలీయుల జీవితాల్లో ఒకసారి తొంగి చూద్దాం. వాళ్ళకి ఏం జరిగిందో ఒకసారి తెలుసుకొని వద్దాం. అపోస్తల కార్యంలో నుంచి ఈరోజు వాక్య ధ్యానము 13వ అధ్యాయము 26వ వచనం. సహోదరులారా, అబ్రహాము వంశస్థులారా, దేవునికి భయపడువారులారా, ఈ రక్షణ వాక్యము మన వద్దకు పంపబడి ఉన్నది. నిజమే. ఎక్కడ ఎటు తిరిగి ఏ మాట విన్నా సరే 10 మాటల్లో క్రైస్తవులకి 1 మాట 2 మాటలు ఖచ్చితంగా దేవుని మాటలు ఉంటాయి. క్రైస్తవులైనటువంటి వాళ్ళకి 10 చోట్ల తిరిగితే 10 చోట్లలో నుంచి 2-3 చోట్ల కంపల్సరీగా దేవుని వాక్యం ఎదురైంది. బాగానే ఉంది. నాకొద్దు నాకొద్దు అని పక్కకు పెడితే దేవుడు కూడా పక్కకు పెట్టడు. పక్కకు పెట్టడు. సరాసరి తీసుకొచ్చి ఇంటర్వ్యూ, మీకు తెలుసు కదా, ఇంటర్వ్యూ గురించి ఐడియా ఉంటుంది కదా. ఇంటర్వ్యూ చేసే మనిషి ఎలాగైతే ఎదురు బెదురు కూర్చొని చెప్పు
టిఫిన్ చేసినావా? లంచ్లో ఏం తింటావు మధ్యాహ్నం అని ఇంటర్వ్యూ చేసేటప్పుడు సరదాగా అడుగుతూ ఉంటాడు. దేవుడు సరదాగా అడగడు. ఇట్లాగే ఎదురు బెదురు కూర్చోబెట్టుకొని ఎవరైతే దేవుణ్ణి పక్కకు పెడతారో, నాకు వద్దుపో అని చెప్పిన దేవుణ్ణి పక్కకు పెడతారో, దేవుడు అటువంటి వాళ్ళని పక్కకు పెట్టకుండా ఎదురుగా కూర్చోబెట్టుకొని ఇంటర్వ్యూ చేస్తాడు. ఏమని చేస్తాడంటే, చెప్పు, నువ్వు ఎందుకు రక్షణ మార్గాన్ని, రక్షణ వాక్యాన్ని నిర్లక్ష్య పెట్టను? మనం ఆయన తోసేసినట్లుగా ఆయన మనల్ని తోసేయడు. ముందు కూర్చోబెట్టుకొని నీకు ఏమొచ్చింది? ఈ రక్షణ వాక్యము కోట్ల ఖరీదు చేసేటువంటి ఇళ్ళు, కార్లు ఉన్న వాళ్ళ దగ్గరికి పోక తిండికి తిప్పలకి అలమటించేటువంటి వారిమైనటువంటి మన దగ్గరికి వస్తూ ఉంది. అసలు పరలోకం అనేది గొప్ప వాళ్ళకి చెందింది కదా, గొప్ప వాళ్ళకి చెందింది. గొప్ప వాళ్ళకే అన్నీ కూడా కలుగుతాయి. మరి పరలోకం కూడా వాళ్ళకే కలగాల. దేవుడు ఎందుకు పేద ప్రజలకి పరలోక రాజ్యము చెందుతుంది, అలాగనే ఈ ఆస్తి పరులైనటువంటి వాళ్ళకి దేవుని రాజ్యం అస్సలు చెందదు అని చెప్తా ఉన్నాడు. ఇదే క్రమంలో ఈ రక్షణ సువార్త నీ దగ్గరకు వస్తే ఎందుకు నిర్లక్ష్య పెట్టిను? అంత అవసరత ఏమొచ్చింది నీకు? నిర్లక్ష్య పెట్టి అంత అవసరత ఏమొచ్చింది? సేవకులు ఉన్నటువంటి అన్నిటిని విడిచిపెట్టి కడుపులో మలమల మారుతా ఉంటుంది. అయినా కానీ ఆ ఉమ్ము, నోట్లో ఉన్న ఉమ్ము మింగుకుంటా ఆకలికి తట్టుకుంటానే దేవుని సేవ చేస్తూ ఉన్నారు. ఈ సేవ చేసేటువంటి సేవకుల రక్షణ వాక్యము నాది. దేవుడు అంటాడు, నాది, నా వాక్యాన్ని నువ్వు ఎందుకు నిర్లక్ష్య పెట్టిను? ఆ వచ్చినటువంటి సేవకులు కలిగిన వాళ్ళైతే కాదు, కలిగిన దానినే పోగొట్టుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి నేను వాక్యాన్ని ఇచ్చి వినమని నీ దగ్గరికి పంపిస్తే ఎందుకు నిర్లక్ష్యం చేసిన అని దేవుడు ఎదురుగా కూర్చోబెట్టుకొని అడుగుతాడు. ఏ సమాధానం చెప్తారు? క్రైస్తవులైనటువంటి మనకి దేవుని రక్షణ వాక్యము మొదటగా పంపించబడిన ఈ వాక్యానికి లోబడి జీవితాలను కట్టుకుందాం. నిర్లక్ష్య పెట్టొద్దు. మహాదేవుడు యేసు ప్రభు, ఆయన వారసులము, ఆయన వాక్యానికి అంటుకట్టబడి ఉండవలసినటువంటి ఆయన ప్రజలము. 10 మంది మధ్యలో దేవుడు అని చెప్పుకోవటానికి మనకు అతిశయం ఉంది, గర్వంగా చెప్పవచ్చు. ఎందుకంటే బలం లేని దేవుడు అయితే కాదు, బలమున్న దేవుడు. లేని వారి గురించి లేని వాళ్ళు చెప్పుకునేటప్పుడు ఎంతో అతిశయపడతారు, ఆహా ఓహో అని చెప్తారు. కానీ క్రియల్లోకి వచ్చాలకే వాళ్ళ శక్తి సామర్థ్యాలు బయలుపరుచుకునే సమయానికి వచ్చేసరికి చెప్పుకున్నంత అతిశయము ఆ క్రియల్లో కనపడదు. కానీ మనకి చెప్పుకున్న దానికి మించినటువంటి అతిశయము క్రియల్లో దేవుడు కనపరుస్తాడు. ఆమేన్. అందుకే మహాదేవుని యొక్క రక్షణ వాక్యాన్ని నిర్లక్ష్య పెట్టవద్దు. నిర్లక్ష్య పెడితే మోషేతోటి దేవుడు చెప్తా ఉన్నాడు. మోషే కూడా కలిగిన బిడ్డ, రాజుల ఇంట్లో పెరిగిండు. ఆ ఫరో కూతురు మోషేని పెంచుకున్నది. రాజరికంలో ఉండవలసినటువంటి మోషే వాటిని విడిచిపెట్టి దేవుని వాక్యాన్ని, ఈ రక్షణ వాక్యాన్ని పట్టుకొని ఇశ్రాయేలీల ప్రజల మధ్యలోకి
అణిగిపోయి అవసరాలు తీర్చుకోలేని స్థితిలో ఉన్నటువంటి దేవుని ప్రజల యొద్దకు పోయి రక్షణ వాక్యాన్ని ప్రకటిస్తా ఉన్నాడు. రక్షణ వాక్యాన్ని ప్రకటిస్తా ఉన్నాడు. ఈరోజు మీరు వింటున్నటువంటి రక్షణ వాక్యమే ఆ రోజు కూడా మోషే ప్రకటిస్తా, దేవుని వాగ్దాన భూమిలోనికి మనం వెళతాం, నాతో పాటు రండి, నేను చెప్పినట్లుగా మీరు తగ్గింపు జీవితాన్ని కలిగి దేవునిని అనుసరించండి అని చెప్తే, ఎంత దేవుని వాక్యము చెప్పినా సరే లోబడినటువంటి మనుషులు, వాళ్ళ జీవితాలని దేవునికి లోబరిచినటువంటి మనుషులు, ఎంత దేవుని వాక్యము చెప్పినా సరే, ఎంత దేవుని అద్భుతాలు వాళ్ళ జీవితాల్లో కళ్ళకి కట్టినట్లు కనిపించినా సరే, చూపించినా సరే, దేవుడు వారికి చూపించినా సరే, ఆ హృదయాన్ని ఏం చేసుకున్నారంటే రాయిలాగా మార్చుకున్నారు. వాళ్ళ జీవితాలు కూడా రాయిలాగానే మారిపోయాయి. శపించబడి దేవుని చేత తీసివేయబడ్డారు. దేవుని చేతనే, దేవుడి చేత నాటితే, దేవుని చేత నాటపడితే అదొక ధన్యత, అదొక యోగ్యత, చెప్పుకోవటానికి కూడా బాగుంటది. దేవుడు నన్ను నాటిండు అని, దేవుడు నన్ను తీసివేసిండని ఏమని చెప్పుకుంటూ పోయి దేవుని ప్రజలమై ఉండి సంతోషంగా నవ్వుకుంటా పోయి దేవుడు నన్ను తీసేసిండు, అయ్యా దేవుడు నన్ను తీసేసిండు, బ్రదర్ దేవుడు నన్ను తీసేసిండు అని చెప్పుకుంటామా? సిగ్గుపోతుంది చెప్పుకుంటే. ఎందుకంటే దేవుడు ఎప్పుడు బలవంతుడే, శక్తిమంతుడే, కనికర సంపన్నుడే. కానీ మనము ఎప్పుడు కూడా అంతటి స్థితిని పొందుకునేటువంటి వారముగా ఉండం. ఎప్పుడు ఉంటామంటే ఈ రక్షణ వాక్యాన్ని అంగీకరించినప్పుడు, ఆయన మార్గంలో నడిచినప్పుడు. మోషే కూడా చెప్తా ఉన్నాడు, ఒక్కళ్ళు ఉన్నవాళ్ళు కాదు. ఆ మనుషులు ఎందరైతే మోషేతో పాటు మొదటి రోజుల్లో మోషే వెంబడి నడిచారో, తర్వాత కూడా ఆ నడిచినటువంటి ప్రజలు దేవుని వాగ్దాత భూమిలోనికి రాకుండానే క్షయమైపోతారు. ప్రతిగా వారి సంతానము దేవుడు ఇచ్చినటువంటి వాగ్దాన భూమిలోనికి వెళ్తారు. ఇప్పుడు ఈ రక్షణ వాక్యంలో ఉన్నటువంటి మనము అంగీకరించి దేవుని ఆ విచారణలోనికి రాకుండా తప్పించుకుందాం. మొదట చెప్పే కదా ఏమనంటే, దేవుణ్ణి గనక పక్కకు పెడితే, నాకు వద్దని చెప్పానని దేవుడు కూడా నువ్వు నాకు వద్దని చెప్పానని పక్కకు పెట్టడం, ముందు కూర్చోబెట్టుకొని ఇంటర్వ్యూ చేస్తాడు. చెప్పు, ఎందుకు నువ్వు రక్షణ మార్గాన్ని వినలా, నిర్లక్ష్య పెట్టును, సమాధానం చెప్పని అడుగుతాడు. ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయము 19వ వచనంలో ఇదే మాట రాయబడి ఉన్నది. చదువుకుందాం. అతడు నా నామమున చెప్పు నా మాటలను వినని వారిని దాని గురించి విచారణ చేసేదను. ఏమని చెప్తా ఉన్నాడంటే, దేవుడు మోషేతోటి చెప్తా ఉన్నాడు, మోషే నీవు ఇశ్రాయేలీయులకు చెప్పు, ఇప్పుడు నీ మాట విననటువంటి ప్రజలకి నువ్వు ఏ రీతిగా రక్షకుడిగా దేవుని ప్రవక్తగా ఉన్నావో, రాబోయే రోజులు అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి దానిని గురించి ఆనాడు మోషేతోటి దేవుడు చెప్పి, ఎవరైతే ఈ రక్షణ వాక్యాన్ని వినరో ఆ వినని వాణిని నేను విచారణ చేస్తా అని చెప్పనని మోషేతోటి దేవుడు చెప్తా ఉన్నాడు. మోషేతోటి ఇశ్రాయేలీయులు కూడా దేవుడు 40 లక్షల మందిని రాయబడి ఉన్నది. అప్పుడు వాళ్ళనందరినీ కూడా ఆ అరణ్యంలో అక్షయమైపోయేంత వరకు, అంటే వాళ్ళ జీవితాలు ముగిసిపోయేంత వరకు తిరుగులాడుతూ ఉంటారు. అక్కడక్కడే తిరుగుతూ ఉంటారు. ఎటన్నా పోదామా అంటే పోయే అవకాశం లేదు, పోనివాడు. ఎందుకంటే దేవుడు వాళ్ళని ఈ అరణ్యంలోనే
తిప్పుతా క్షయమైపోయేదాకా అని చెప్తాడు. ఎందుకంటే ఈ రక్షణ వాక్యాలను వారు నిర్లక్ష్య పెట్టారు మోషే కాలంలో. ఇప్పుడు కూడా ఎవరైతే నిర్లక్ష్య పెడతారో, నిర్లక్ష్య పెట్టే వారిని దేవుడు ఏమంటా ఉన్నాడంటే, వాళ్ళని విచారిస్తా, ముందు కూర్చోబెట్టుకొని జాబ్కి పోయినప్పుడు ఇంటర్వ్యూ ఎలాగ చేస్తారో అలాగే ఇంటర్వ్యూ చేస్తా, విచారణ చేస్తా మనుషుల గురించి. నన్ను పక్కకు పెట్టారు, బాగానే ఉన్నది, నేను వాళ్ళని పక్కకు పెట్టను. పక్కకు పెట్టేంత కీడు, అంతటి ఆపద నేను నీకేం కలుగజేశా అని దేవుడు అడుగుతున్నాడు. రక్షణ వాక్యము పేరులోనే ఉంది కదా, రక్షించేటువంటి మాటలు మీకు వినపడతాయి, వినండి అంతే. ఇంకేమున్నది? ఏదైనా పెద్ద బండరాళ్ళు పొద్దున్న లేకోవటం భుజాన పెట్టుకొని మోయమని చెప్పానా? ఏం లేదు కదా. రక్షణకరమైనటువంటి మాటలు పక్కోళ్ళ జీవితానికి సంబంధించి కాదు, మీ జీవితానికి సంబంధించే, మీ కుటుంబాలకి, మీ ఆత్మలకి సంబంధించినటువంటి రక్షణ వాక్యాలను వినండి. మరి ఇంకేమీ వద్దు. ఇదే కదా చెప్పింది. ఎందుకు వినలా చెప్పని దేవుడు అడుగుతాడంట. నిజంగానే ప్రకటన గ్రంథంలో ఉన్నది యేసు ప్రభు కూడా చెప్తాడు. తీర్పు అనేది విశ్వసింపని వానికి, ఈ రక్షణ వాక్యాలను అంగీకరించినటువంటి వారికి ఉన్నది. అదే ఇది, విచారణ చేస్తాను విననటువంటి వారిని కూర్చి. ఇప్పుడు వింటున్నటువంటి మన జీవితాలు, అంగీకరించినటువంటి మన హృదయాలు దేవుని సన్నిధిలో విచారణలోనికి రాక పరలోకంలో ఒక సింహాసనంలోనికి వెళ్ళేటట్లుగా, కూర్చునేటట్లుగా, ఒక సింహాసనం దగ్గరికి పోయి కూర్చునేటట్లుగా ఈ రక్షణ వాక్యాలలో మనము నిలబడి దేవునిని అనుసరించుదాం. దేవునిని అనుసరించుదాం. అలాగే ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ఈ ఉదయకాలం నందు వాక్యము చేత పవిత్రమైనటువంటి రక్షణ వాక్యముల చేత నీ ప్రజలను దర్శించి, నీ స్వాస్థ్యమును నీ పవిత్రమైన రక్తంలోని శక్తి చేత అభిషేకించమని, ఈ లోకంలో తండ్రి మమ్ములను విచారణలోనికి తేక నిజమైనటువంటి దేవుడవైన నీవు నీ రాజ్యపు హక్కుదారులుగా మమ్మలను నిలవబెట్టండి. ఎందుకంటే ఈ రక్షణ వాక్యాలను అంగీకరించేటువంటి హృదయము నీవు మాకు అనుగ్రహించి ఉన్నావు కాబట్టి, ఈ వాక్యాలను విని మేము నిన్ను విశ్వసించుచు ఉన్నాము కాబట్టి, నీ కృపను మా మీద నిరంతరము అనుగ్రహించి నీ కృపలో వర్ధిల్ల చేయండి. నీ ప్రజలను తండ్రి మీరు దర్శించండి, ఆశీర్వదించండి. కృప కలిగినటువంటి యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి వేడుకొనుచు ఉన్నాను తండ్రి. ఆమేన్. దేవుని శాశ్వతమైన కృప ఆయన ప్రజలమైన మనకు శాశ్వత కాలము తోడై ఉండును గాక. ఆమేన్.